Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణ స్టేట్లో గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓస్కి సంబంధించి సర్వీస్ రూల్స్ ఏ రోజైతే రిలీజ్ అయ్యాయో ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ జీపీఓకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినంత పని అయింది అనే విధంగా కొంతమంది స్టూడెంట్స్ భావించడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ సర్వీస్ రూల్స్ వచ్చాయో మళ్ళీ జీపీఓకి సంబంధించిన అప్డేట్స్ కానీ జీపీఓ నోటిఫికేషన్ రావచ్చు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. సో ఈ వీడియోలో చాలా క్లియర్గా జీపీఓ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ఆ సర్వీస్ రూల్స్లో ఏదైనా సిలబస్ ఉందా, భూభారతి చట్టం ముఖ్యంగా ఉండటానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఉండొచ్చా ఉండకపోవచ్చా, అండ్ అలాగే ఏజ్, ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన సర్వీస్ రూల్స్లో ఖచ్చితంగా 18 to 34 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆ 18 to 34 ఇయర్స్కి దానికి సంబంధించి ఎంతవరకు నిజం ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో జీపీఓకి సంబంధించి ప్రజెంట్ ఏవైతే ఊహాగణాలు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ ప్రధానమైన సోర్స్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ జీపీఓ సర్వీస్ రూల్స్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, 12th ఫిబ్రవరిన రిలీజ్ చేయడం జరిగింది. రెవెన్యూ సర్వీసెస్ టు డిపార్ట్మెంట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జిఓఎంఎస్ నంబర్ 32. సో దీంట్లో క్లియర్గా సో అన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు ఇంతకు ముందే జీపీఓకి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఒక రకంగా చెప్పడం జరిగింది క్లారిటీగా ఏది ఏముంటుంది అని చెప్పేసి. బట్ స్టిల్ చాలా మంది స్టూడెంట్స్కి జీపీఓకి సంబంధించి అదే కామన్ థింగ్స్ ఉన్నాయి. సో లెట్ మీ జస్ట్ మాడిఫైడ్. ఇక్కడ చూడండి, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తామని చెప్పడంతో పాటు ఇక్కడ ఏజ్, యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఏజ్ ఆల్మోస్ట్ 34 ఇయర్స్ వరకు, అంటే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు. సో గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి సర్వీస్ రూల్స్లో వాళ్ళు ఇచ్చిన సర్వీస్ రూల్స్లో ఏజ్ అనేది 18 to 34 ఇయర్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. యూజువల్గా ప్రాక్టీస్ ఏంటంటే తెలంగాణలో జరిగే ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అన్నిట్లో కూడా కామన్గా 18 to 34 ఇయర్సే ఉంటుంది ఏజ్, అన్నిటికీ 18 to 34. కానీ ఈ ఒరిజినల్ జియో ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ 10 ఇయర్స్ అదనంగా యాడ్ చేశారు. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలా మందికి ఏజ్ డిలే అయిపోవడము, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని సో ఈ 34 ఇయర్స్ ఏదైతే ఉంటుందో దానికి ప్లస్ 10 ఇయర్స్, ప్రతిసారి ఈ ప్లస్ 10 ఇయర్స్ యాడ్ చేసుకుంటూ ఒక స్పెషల్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్, సో ఫర్ సపోజ్ సెప్టెంబర్లోనో జూలైలోనో ఆగస్ట్లోనో ఒక పర్టికులర్ టైంలో 10 ఇయర్స్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పాం కదా. సో 18 to 34 ఉంటే ప్లస్ 10 ఇయర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఇయర్ రెన్యువల్స్ చేసుకుంటూ వస్తారు. లైక్ ఇప్పుడు సో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 10 ఇయర్సే, కానీ ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి దాన్ని రెన్యువల్ చేస్తూ వస్తారన్నట్టు. యూజువల్గా 18 to 34 ఇయర్స్ మాత్రమే, కానీ యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే దాన్ని ప్రతిసారి పెంచుకుంటూ వస్తారు. సో దానికి సంబంధించి మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తే చూసినట్లయితే ఇది మీకు చూడొచ్చు. ఇది February 8th 2024న వచ్చిన ఒక జిఓఎంఎస్ నంబర్ 30. సో February 8th 2024 అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి 2 సంవత్సరాల ముందు, 2 ఇయర్స్ ముందు అప్పుడు జరిగిన ప్రాక్టీస్ ఏంటంటే సో యూజువల్గా ప్రతిసారి 10 ఇయర్స్ చూసారు కదా. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ద లెటర్ 3rd read above requested the government to raise the maximum age limit for the post other than uniform service for further 2 years addition to 10 years. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పాయింట్ చూడండి. సో గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఆన్ రైజింగ్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ఫర్ ద అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ రూల్స్ ప్రకారం సో 10 ఇయర్స్కి పెంచుతాము. ఎన్ని రోజులు? ఇది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. అంటే ఈ జియో ఏదైతే ఉంటుందో ప్రతిసారి తీసుకొస్తూ ఉంటారు. సో యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే 34 ఇయర్స్ అనే ఏజ్ ఏదైతే ఉంటుందో దానికి ప్లస్ 10 ఇయర్స్ యాడ్ చేస్తూ ప్రతిసారి జీవో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి జీవో లాస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2024, ఆల్మోస్ట్ ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. అది ల్యాప్స్ అయిపోయింది. గవర్నమెంట్ నుంచి మళ్ళీ స్పెషల్గా ఇంకో జీవో రావాలి. సో యూజువల్గా ఏంటంటే 10 ఇయర్స్ పెరుగుతుంది. అయితే 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చేసిన ప్రాక్టీస్ ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల మేము మళ్ళీ నోటిఫికేషన్ డిలే అయిపోయింది, ఏజ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ డిసైడెడ్ టు రైజ్ ద మాక్సిమం ఏజ్ లిమిటెడ్ ఫ్రమ్ 44 to 46. అంటే 34 నుంచి 10 ఇయర్స్ యాడ్ చేసి 44 అయింది, మళ్ళీ 44కి 2 ఇయర్స్ యాడ్ చేసి 46 అయింది. సో అకార్డింగ్ టు జిఓఎంఎస్ నంబర్ 32 అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 46 అయింది. అయితే
ఇప్పుడేందంటే ఖచ్చితంగా మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేస్తారు ఒకటి. ఈ 2 ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేస్తారా లేదా? అది 46కి వెళ్తాదా లేదా? అనేది క్వెషన్ మార్క్. సో, ప్రెజెంట్ మాత్రం కన్ఫర్మ్‌గా 34 ఇయర్స్ అని చెప్పి సర్వీస్ రూల్స్‌లో మెన్షన్ చేసినా అది 44 ఇయర్స్ వరకు ఉంటది. ఇంకొక 2 ఇయర్స్ అదనంగా యాడ్ అవుతదా లేదా? అనేది క్వెషన్ మార్క్. ఓకే. సో, యూ కెన్ కీప్ లైక్ 44-46 ఇస్ ద మాక్సిమం ఏజ్. సో, నేను ఏది ఊరికే చెప్పట్లేదు. సో, ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో, సో ఏదైతే జీవో ఉందో దాని ప్రకారం చూడండి ఇక్కడ పైనే మీరు చూడొచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రైజింగ్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ బై 2 ఇయర్స్ ఫర్ ద ఎన్ష్యూరింగ్ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పేసి. సో ఇది జిఏడి గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జీవో ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో 18-34 అకార్డింగ్ టు ద సర్వీస్ రూల్స్. కానీ అది 44 వరకు పెరగటానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి ప్రతిసారి ఇవ్వాల్సిన జీవోనే. అండ్ నెక్స్ట్ ఇది 44తో ఆగిపోతారా లేకపోతే 46కి మళ్ళీ పెంచుతారా లేదా చూడాలి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ అక్కడ. కానీ రీసెంట్గా మెగా డిఎస్సి ఏదైతే వచ్చిందో ఆ మెగా డిఎస్సి కాంటెక్స్లో ఒక 2 ఇయర్స్ అదనంగా ఏజ్ని పెంచడం జరిగింది. అయితే ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్కి ఇది కనెక్ట్ అవుతుందా లేదా ఇచ్చేంత వరకు డౌటే. కానీ మెగా డిఎస్సిలో మాత్రం వాళ్ళకు 44 ఇయర్స్ చేశారు. తెలంగాణలో కూడా 44 ఉంది, 2 ఇయర్స్ యాడ్ చేసి 46 చేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్లో 46 చేస్తారో లేదో డౌట్. కానీ ఖచ్చితంగా 44 మాత్రం చేస్తారు. ఓకే, ఇది పాయింట్. నెక్స్ట్ సిలబస్. సో చూడండి గైస్, ఈ జీపీఓకి సంబంధించి ముఖ్యంగా చూస్తే 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 1, 2, 3, 4 సో ఆల్మోస్ట్ 4 నుంచి 5 లక్షల మంది 1, 2, 3, 4 జాబ్స్కి అప్లై చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళని పక్కన పెడితే ఆల్మోస్ట్ 4 to 4.5 lakhs పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏజ్ పోయింది అనుకోవచ్చు, బట్ మళ్ళీ ఇక్కడ 2 ఇయర్స్ అదనంగా పెంచారు కాబట్టి వాళ్ళకి ఇది యాడెడ్ అడ్వాంటేజ్. వీళ్ళందరూ పోటీలో ఉంటారు. అండ్ నెక్స్ట్ కొత్తగా సో ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో లేకపోతే ఇంతకుముందు అప్లై చేయని వాళ్ళు ఇలా ఇంకొన్ని లక్షల మంది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జీపో ఏంటంటే సో 1, 2, 3, 4కి సంబంధించి ఒక అన్సర్టనిటీ ఉంది. సో వీటికి సంబంధించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూడాలి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ పొందితే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోతే సస్టైనెన్స్కి కొంచెం పాజిటివ్ అవుతుంది అని చెప్పి అనుకునే ఎంతో మంది ఉంటారు. వీళ్ళందరికీ జీపీఓ ఒక అద్భుతమైన అవకాశం. సో గ్రామ పాలన ఆఫీసర్. ఒకప్పుడు ఈ జీపీఓ ఏదైతే ఉంటుందో సో అంతకుముందు ఎగ్జిస్టింగ్ విఆర్ఓ విఆర్ఏ పొజిషన్స్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లోనే గ్రామ పాలన ఆఫీసర్ ఉంది. సో వీళ్ళందరూ ఈ జీపీఓకి ప్రిపేర్ అవుతే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దాన్ని చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా, నో వన్ హ్యాస్ ఎనీ క్లారిటీ. సో అంతకు ముందు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అంటే మొన్న అంతకు ముందు సంవత్సరంలో వార్తల్లో విన్నప్పుడు జీపీఓ ఖచ్చితంగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పే స్టేజ్కి వెళ్ళింది, బట్ రాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే సో కనుమరుగైన అంశాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చారంటే ఏదో ఉంటేనే వస్తుంది. దెర్ ఇస్ సంథింగ్, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు కదా. సో సంథింగ్ రిక్రూట్మెంట్ జరగడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న క్వశ్చన్ ఎవరు అడిగినా కానీ ఏదో గాల్లో మాటల్లాగా 1 month, 2 months, 3 months, 4 months ఏదో చెప్తుంటారు. కానీ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్ ఏజ్ క్లారిటీ చెప్పాను. అయితే జీపీఓకి సంబంధించిన సిలబస్ విషయంలో కూడా చాలా మందిలో అగైన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. సో సిలబస్, సో భూభారతి చట్టం ఉంటుందా, ఆర్ఓఆర్ యాక్ట్ చదవాలా, సో ల్యాండ్ రీఫార్మ్స్ ఇవన్నీ కూడా. అయితే కొంతమంది చెప్తున్నా అంటే వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు, అది 100% కరెక్ట్. ఎందుకంటే జీపీఓ అంటే ఖచ్చితంగా రెవెన్యూ దానిపైన కనీస అవగాహన ఉండాలి కాబట్టి దాన్ని తీసుకొస్తారు అని చెప్పి చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి దానిపైన ఇంకా సానుకూలమైన స్పందన రాలేదు. నేనేమన్నట్టు అంటే పోలీస్కి ప్రిపేర్ అవుతారు, ఎస్ఐపిసి కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతే రేపు ఏదైతే పని చేస్తారో జాబ్ వచ్చిన తర్వాత దాన్నైతే ముందుగా మనం చదవం కదా. ఫర్ సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వేరియస్ సెక్షన్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. కానీ సిలబస్లో భాగంగా ఆ సెక్షన్స్ని వాళ్ళు చదవరు. సేమ్ అట్లాగే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కలెక్టర్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రేపు ఐఏఎస్ అయిన తర్వాత ఏవైతే అవగాహన కావాలో అవి ముందుగా సిలబస్లో పెట్టరు. సో ఎగ్జామ్ అనేది ఏంటంటే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఒక పారామీటర్ కావాలి. అంటే నువ్వు రేపు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఏవైతే పనులు చేస్తావో దానిపైన ముందుగానే అవగాహన ఉండాలి కాబట్టి భూభారతి చట్టం తేవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్న వాళ్ళ వాదన ఏదైతే ఉంటుందో దాని గురించి నేను చెప్తున్నాను. సో గవర్నమెంట్ నుంచి ఇంకా క్లియర్ అప్డేట్ రాలేదు. సో క్లియర్ అప్డేట్ వచ్చేంత వరకు భూభారతి చట్టం చదివారనుకోండి ఒక టైం స్పెండ్ అవుతుంది. కానీ రేపు అది ఉండదు అని చెప్పారనుకోండి చదివిందైతే మొత్తం వేస్ట్ అవుతుంది కదా.
ధరణి పోర్టల్‌కి సంబంధించి ఇప్పటికి చూసినా తెలంగాణలో గ్రూప్ 2 సిలబస్ మారుతదంట గదా! ప్యాటర్న్ మారుతదంట గదా! ఇవన్నీ ఊహాజనికమైన మాటలు. అవి నిజమయ్యేంత వరకు దాని గురించి ఆలోచించి టైం వేస్ట్. సో, నేను చెప్పేదేంటంటే జీపీఓ ఇప్పుడు ఎక్కువ అంటే ఇది ఈ పొజిషన్ నుంచి వచ్చింది కాబట్టి, అంతకుముందు వీఆర్ఓ ఎగ్జామ్‌కి ఏదైతే ప్యాటర్న్ ఉందో, దాన్ని మనం రిఫరెన్స్‌గా పెట్టుకొని ప్రొసీడ్ అవుతే, రేపు మారినా అందరికీ మారుతది. సో, మేబీ ఆ కాంటెక్స్ట్‌లో అంతకుముందు వీఆర్ఓ లైక్ 150 మార్క్స్ అనుకోండి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది. ఈ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆర్ దీస్ 2 సబ్జెక్ట్స్. ఈ 2 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత అంటే ఇంకో ఊహాజనికమైన మాటల గురించి ఆలోచించొచ్చు. ఒకవేళ భూభారతి చట్టం ఉన్నా ఈ 2 మాత్రం లేకుండా అయితే పోవు. ఖచ్చితంగా ఈ 2 ఉంటాయి. సో, కాబట్టి జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ ఫస్ట్ దాన్ని ఫోకస్ చేయండి. సో, అది 75 మార్క్స్ పెడతారా? 150 మార్క్స్‌కి పెడతారా? పేపర్ 1 100, పేపర్ 2 100 మార్క్స్‌కి పెడతారా? జనరల్ స్టడీస్‌లో సబ్జెక్ట్స్ మార్చుతారా? ఇవన్నీ కూడా నో వన్ నోస్. కానీ ముందస్తుగా ప్రిపేర్ అవ్వడం మంచిదే. ఈ 2 పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మిగతా దానిపైన ఆలోచించొచ్చు. ఓకే. సో, నేనేమంటానంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు మనం దానికి సంబంధించి ఎన్ని ఊహలైనా పెట్టుకోవచ్చు. బట్ దట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైమ్. సో, అందుకే రీసెంట్‌గా వచ్చిన సర్వీస్ రూల్స్ ప్రకారం ఏజ్ గురించి మెన్షన్ చేశారు. సో, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి చేశారు. ప్రొబేషన్ ఉంటది అని చెప్పారు. సో, అండ్ సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయి, అగ్రీమెంట్, బాండ్ ఉంటది. ఇవి చెప్పారు అంతే. కానీ సిలబస్ గురించి ఏది ఉంటది, ఇవేవి చెప్పలేదు. సో, దట్స్ వై చెప్పనంత వరకు వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు వి షుడ్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ దానికి అలాగే ఈ జీపీఓకి సంబంధించి రోహిత్స్ అకాడమీ హాస్ ఆల్రెడీ లాంచ్డ్ ఎ న్యూ కోర్స్. సో, గ్రామ పాలన ఆఫీసర్. ఇందులో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఉంటది. అయితే వీటిని అంతకు ముందున్న వీఆర్ఓ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పేపర్ 1, పేపర్ 2 దాన్ని రెఫరెన్స్‌గా తీసుకొని పెట్టడం జరిగింది. సో, రేపు భవిష్యత్తులో పేపర్ 1లో కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అయినా, లేకపోతే కొత్తగా ఇంకేదైనా అదనపు సబ్జెక్ట్ యాడ్ అయినా ఎవ్రీథింగ్ దీంట్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. మీరు బేఫికర్ ఉండొచ్చు. కానీ ఇవి మాత్రం దాదాపుగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పేపర్ 1లో భాగంగా మనం తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ చదువుతాం. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే తెలంగాణలో జరిగే గ్రూప్ 1, 2, 3, 4 ఏవైతే ఉంటే వాటికి కూడా పర్ఫెక్ట్‌గా హెల్ప్ అవుతది. కానీ డెప్త్ అంటే జీపీఓ తక్కువ డెప్త్ ఉంటది. సో, పైనే చదివితే అయిపోతది అన్న ఆలోచనలు పక్కన పెట్టండి. ఎందుకంటే గ్రూప్ 1, 2, 3, 4కి ఏదైతే ఎలిజిబిలిటీ డిగ్రీ ఉందో దీనికి కూడా అదే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. సో, గ్రూప్ 1లో ప్రిలిమ్స్‌కి ఏదైతే సిలబస్ ఉందో ఇందులో జనరల్ స్టడీస్‌లో అదే సిలబస్ ఉంది. గ్రూప్ 2 పేపర్ 1లో ఏదైతే జనరల్ స్టడీస్ పేపర్ 1లో సిలబస్ ఉందో అదే సిలబస్ దీంట్లో కామన్‌గా ఉంది. గ్రూప్ 3లో, గ్రూప్ 4లో ఉన్న కామన్ థింగ్స్ కూడా ఇందులో అలాగే ఉన్నాయి. సో, కాబట్టి లైక్ చిన్న స్థాయి ఎగ్జామ్ అన్నట్టు ఫీల్ అవ్వకుండా కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. కాకపోతే మోర్ దెన్ 6000 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతమైన అవకాశం. ఎక్కడ ఇగ్నోర్ చేయకుండా కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవుతే పేపర్ చిన్నగా ఇచ్చినా మనకు మోర్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం తక్కువగా ప్రిపేర్ అవుతే పేపర్ స్టాండర్డ్ పెరిగితే మనం వెనకబడడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఏ నోటిఫికేషన్ వస్తదో ఎవరికీ తెలీదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో, ఆ సమ్ టైమ్ వచ్చేంత వరకు ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ లాగా, ఉపశమనం లాగా ఈ జీపీఓ ప్రిపరేషన్ అనేది మీకు 100% బెనిఫిట్ అవుతుంది. సో, ఎవరైనా జీపీఓ పర్ఫెక్ట్ కంటెంట్ కోసం వేచి చూస్తే రోహిత్స్ అకాడమీలో గ్రామ పాలన ఆఫీసర్ అనే ఆప్షన్‌లో మీరు చూడొచ్చు. దాంట్లో పేపర్ 1, పేపర్ 2 అండ్ అలాగే ప్రతి టాపిక్‌కి సంబంధించిన టెస్ట్స్ ఇవి ఇచ్చాం. అయితే ఇవి ఓన్లీ రిఫరెన్స్‌గా తీసుకున్నాం. నేను ఇందులో భూభారతి చట్టాన్ని యాడ్ చేయలేదు. భూభారతి చట్టానికి సంబంధించిన వీడియో క్లాసెస్, మెటీరియల్స్ ఇవేవి కూడా యాడ్ చేయలేదు. గవర్నమెంట్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ముందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచనతోనే నేను ఇక్కడ ఆగడం జరిగింది. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ కూడా చాలా సార్లు జీపీఓ రాబోతోంది, వచ్చేస్తుందని చెప్పారు. భూభారతి చదవండి అని చెప్పారు. సో, ఆల్రెడీ చాలా మంది ఆ వీడియోస్ చేయడం కూడా జరిగింది. ఎవరిది ఏం తప్పు లేదు. సో, ఫ్యూచర్‌కి సంబంధించి ఏవైనా ఊహలు ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ దట్ అది ప్రొడక్టివ్‌గా ఎలా యూజ్ చేస్తాం అనేది మ్యాటర్. సో, జీపీఓకి సంబంధించి ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉంటది. కాబట్టే రూల్స్ ఇచ్చారు. అది 6000 ఫిల్ చేస్తారా? 7000 ఫిల్ చేస్తారా? 4000 ఫిల్ చేస్తారా? ఎవరికీ తెలీదు. సో, ఒక ఇవన్నీ వినకుండా ఫస్ట్ జనరల్ స్టడీస్‌లో పర్ఫెక్ట్ అవ్వండి. అర్థమెటిక్ రీజనింగ్‌లో పర్ఫెక్ట్ అవ్వండి. మన దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్‌గా మమతా మేడం క్లాసెస్ మీరు చూస్తూనే ఉన్నారు. జనరల్ స్టడీస్‌కి సంబంధించి రోహిత్స్ అకాడమీకి సంబంధించిన బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ అందుబాటులో ఉంది. వాళ్ళందరికీ సంబంధించిన క్లాసెస్ మీకున్నాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జీపీఓకి సంబంధించి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి కానీ 911055
6858 ఇది నా నంబరే. దీనికి వాట్సాప్ చేయండి. సో ఎవరిని తప్పు పట్టాలి అన్న ఉద్దేశ్యం కాదు. బట్ ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి స్పందన వచ్చేంత వరకు, గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు ఏజ్‌కి సంబంధించి అయినా, సిలబస్‌కి సంబంధించి అయినా, పేపర్ ప్యాటర్న్‌కి సంబంధించి అయినా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉంటదా లేదా? ఇవి మనము వాళ్ళు చెప్తేనే వినాలి. సో నాలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా ఊహాజనిక మాటలు నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దట్స్ వై ఖచ్చితంగా వీఆర్ఓకి సంబంధించిన రిఫరెన్స్ పేపర్ అలాగే గ్రూప్ 4ని వీఆర్ఓని పంచాయత్ సెక్రటరీని అంటే అంతకుముందు మన జూనియర్ పంచాయతీ సెక్రటరీ వచ్చింది కదా! ఈ మూడిటిని రిఫరెన్స్‌గా పెట్టుకోండి. ఓకేనా? వీఆర్ఓ ఎగ్జామ్, జూనియర్ పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 4 ఈ మూడిటిని కంబైన్డ్‌గా పెట్టుకొని, ఈ మూడిటి సిలబస్ కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా అయ్యేలాగా చూస్తే అప్పుడు మీ జీపీఓ సిలబస్ 100% అయిపోయినట్టే. ఎక్సెప్ట్ వాళ్ళు ఏదైనా కొత్తగా అడిషన్స్ చేస్తే. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకేదైనా జీపీఓకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.